नमस्कार, मी सौ मयुरी नरावार। अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। सतत चालणारे अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना सेवेचे कौतुक। केंद्र कामगारांचे हक्क विसरत असल्याचे AITUC नेते। यादव संघ भवन येथे 2 दिवसीय प्रशिक्षण वर्गाचे उद्घाटन। बोध मंडळातील काँग्रेस नेत्यांचे आंदोलन, केंद्र सरकारचा पुतळा जाळून निषेध। आजच्या सविस्तर बातम्या। कंदी श्रीनिवास रेड्डी हे उत्तम नेते आहे, ज्यांच्याकडे असा चांगला विचार आणि दृष्टिकोन आहे। 3 वर्षापूर्वी आदिलाबादमध्ये नित्य अन्नदानाचा कार्यक्रम सुरू झाला असून तो अव्याहतपणे सुरू आहे। शहरातील प्रजासेवा भवन येथील त्यांच्या कॅम्प ऑफिसमध्ये शेकडो भुकेले लोक दररोज आपली भूक भागवतात आणि कंदी श्रीनिवास रेड्डी हे आपले औदार्य दाखवतात। आपल्या फाउंडेशनच्या माध्यमातून ते दररोज शेकडो लोकांना अन्नदान करून सर्वांकडून कौतुक मिळवत आहे आणि आशीर्वादही मिळवत आहे। పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత। పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం। AITUC राज्य सरचिटणीस S बालराजू म्हणाले की केंद्र सरकारने कामगाराच्या हक्कांवर गदा आणण्यासाठी 4 संहिता आणल्या असून ते लोकविरोधी आणि कामविरोधी धोरणे अवलंबत आहे। ते म्हणाले की मोदी सरकार कॉर्पोरेट्सना कॉर्नर करण्याच्या पद्धतीने वागत आहे। तर AITUCच्या संयुक्त विद्यमानाने 2 दिवसीय प्रशिक्षण वर्ग शनिवारी शहरातील यादव संघ भवनात सुरू झाला। तत्पूर्वी AITUC ध्वजाचे अनावरण करण्यात आले। कामगार समर्थक घोषणाही देण्यात आल्या। राज्याचे मुख्य सचिव S बालराजू यांच्या राज्याचे नेते मधुकर आणि मोहन रेड्डी यांनी कार्यक्रमाला उपस्थिती राहून विविध विषयांवर प्रशिक्षण दिले। मार्क्सवादी तत्कावर ही मधुकर आणि जागतिकीकरणावर आणि त्यांचे परिणाम यावर मोहन रेड्डी यांनी सांगितले। मंडल कार्यदर्शुలకు రెండు ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, AITUC జిందాబాద్, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా AITUC జిందాబాద్ 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 ఈరోజు ఆదిలాబాద్ జిల్లా AITUC నాయకత్వాన 2 రోజుల పాటు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి। ఇందులో కార్మికులు ప్రధానంగా చట్టాల గురించి, ప్రజలు పడుతున్నటువంటి బాధల గురించి అవగాహన చేసుకొని వారు కూడా ఒక నాయకులుగా ఎదిగి ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీకి, అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా నిలబెట్టాలనేటువంటి ప్రయత్నంతో ఈ క్లాసులు నిర్వహించబడుతుంది। ఈ క్లాసులను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి
కోరుతున్నాం. దేశానికి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఈ భారతదేశంలో పనిచేస్తున్నటువంటి 47 కోట్ల మందికి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అదేవిధంగా పెట్టుబడిదారులకు మేలు చేసేందుకోసం 4 కోడ్లు తీసుకొచ్చి కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాసినటువంటి చరిత్ర ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉంది. గత 10 సంవత్సరాలుగా మరి పెట్టుబడిదారులకు దోచిపెట్టి పేదలకు పేద ప్రజలకు కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి మోడీ మూడోసారి అధికారానికి వచ్చిన వెంటనే మరిన్ని ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాడు. దాని మీద ఏఐటీసీగా ఈ దేశంలో పెద్ద ఎత్తున కూడా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం. మరొక పక్క మరి కార్మికుల చట్టాలతో పాటు ఈనాడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతుల యొక్క చేతులు విరగొట్టేటువంటి పని, వారికి ఉన్నటువంటి హక్కుల్ని కాలరాయడం. 1 సంవత్సరన్నర పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాలు నిరంతరం చేసినప్పటికీ ప్రభుత్వం వారిని మోసం చేసి ఆ చట్టాలను అమలు చేయనని చెప్పి ఈ రోజు వరకు కూడా వాటిని రద్దు చేయకపోవడం కూడా మనం చూస్తుంటే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఇంకా రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ సందర్భంగా ఈ దేశంలో రైతులు కానీ ప్రజలు కానీ కార్మికులు కానీ ఉద్యోగులు కానీ ఎవరు కూడా సుఖ సంతోషంగా లేరు. కేవలం ఆయన స్నేహితులైనటువంటి అదానీ అంబానీ వారి యొక్క ఆస్తులు పెంచుకుంటూ వారిని దోచిపెట్టేందుకోసం వారికి स्नेहितुలు लाभम కోసం ఈ మోడీ గారు ఇవన్నీ కూడా చేస్తున్నాడు. आदिलाबाद जिल्ह्यातील बोथ मतदारसंघ केंद्रात काँग्रेस नेते एमएमसी अध्यक्ष बोद्दू गंगारेड्डी आणि ज्येष्ठ नेते गोरला राजू यादव यांनी केंद्र सरकारच्या 8 मोड्या वृत्तीचा निषेध केला. यावेळी मोदीच्या पुतळ्याचे दहन करून निषेध करण्यात आला. तर केंद्र सरकारने मांडलेल्या अर्थसंकल्पामध्ये बिहार आणि आंध्र प्रदेशाला मोठा निधी दिला जात असेल तर आपल्या तेलंगणाला किमान निधी का दिला जात नाही, तर भाजप नेत्यांना काँग्रेस सरकारला दोष देण्याचा नैतिक अधिकार नाही असे ते म्हणाले. शक्य असेल तर निधी उभारा आणि विकासाला अडथळे आणण्याचे फुटकाळ राजकारण करू नका असा इशारा त्यांनी भाजप नेत्यांना दिला. तसेच उद्या होणाऱ्या स्थानिक स्वराज्य संस्थांच्या निवडणुकांमध्ये विकासात अडथळे आणणाऱ्या बीआरएस आणि भाजप या दोन्ही पक्षांनी जनतेने योग्य विचार करण्यास सांगितलेले आहे. రేపు 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం అనేది మీకు కళ్ళకు కానస్తలేదా? మరి ఇది అభివృద్ధి కాదా? ఇది రైతుల సంక్షేమంని పట్టుకున్నటువంటి ప్రభుత్వం ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎన్నడైనా ఎక్కడైనా వేరే ప్రభుత్వాలు ఏమైనా చేసినాయి. అంతేకాకుండా నిన్న బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని మరి నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు, రేవంత్ రెడ్డి గారు స్వయంగా. ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి ఉండే మనిషి రేవంత్ రెడ్డి, మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేము తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. బీజేపీ పార్టీ కానీ ఇతర పార్టీల వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా తెలియజేసేది ఏంటంటే, మీరు అభివృద్ధి కొరకు మాకు సహకరించండి, మనం అభివృద్ధి కొరకు కలిసి పోరాడదాం, మేము కూడా మిమ్మల్ని తీసుకుపోతాం ఎక్కడికంటే అక్కడికి. కానీ చౌకాబారు విమర్శలు చేస్తూ మా ముఖ్యమంత్రిది కానీ మా నాయకులవి కానీ దృష్టి బొమ్మలు ఒకవేళ రేపటి సంది ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దానికి బాధ్యత మీరే వహించాలా. మా కార్యకర్తలు కూడా రెడీ ఉన్నారు. దాని కొరకు కార్యకర్తలందరికీ అండగా కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి భయపడద్దు. ఎక్కడికక్కడ గ్రామాలలో రేపటి నుంచి మనం ఏదైతే రుణమాఫీ చేసినాం, మరి రేపు ఇంకా కార్యక్రమం మొత్తం చేస్తాం. కాబట్టి గ్రామాల్లో చెప్పి మనం రేపు రానున్న రోజుల్లో ఇతర పార్టీలకు మాత్రం బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, राज्य सरकारने स्थानिक स्वराज्य संस्थांच्या निवडणुका घ्याव्यात आणि बीसी जातीची जनगणना झाल्यानंतर बीसी आरक्षण जाहीर करावे अशी मागणी बीसी वेलफेअर असोसिएशनचे राष्ट्रीय अध्यक्ष जाजुला श्रीनिवास गौड यांनी केली. सर्वसमावेश जात प्रमाणा मोहीम शनिवारी आदिलाबाद जिल्हा केंद्रात पोहोचली. तर यावेळी जिल्हा बीसी नेत्यांनी जंगी स्वागत केले.
यात्रेचा एक भाग म्हणून बीसी वेलफेअर असोसिएशनचे जिल्हाध्यक्ष आणि सरचिटणीस चिक्कला दत्तू आणि कलाला श्रीनिवास यांच्या नेतृत्वाखाली स्थानिक रजका संघ भवन येथे बैठकीचे आयोजन करण्यात आले होते। या बैठकीला सर्व बीसी जाती संघटनेचे अध्यक्ष व सरचिटणीस यांच्यासह बीसी जातीचे सदस्य मोठ्या संख्येने उपस्थित होते। ते म्हणाले की श्रीनिवास गौड म्हणाले की राजकीय पक्ष बीसींना योग्य स्थान देत नसून पदवाटपात ही किनारपट्टीवर अन्याय करत आहे। परिणामी त्यांना आर्थिक व सामाजिक मागासलेपणाचा सामना करावा लागत आहे। तर राज्यात काँग्रेसचे सरकार येऊन 8 महिने उलटले तरीही अद्याप जातीची जनगणना झालेली नाही आणि ते असे संतापले। ते म्हणाले की बीसींचे आरक्षण निश्चित न करता निवडणुकीत उतरले तर त्यांचे समाधान होणार नाही। उच्च पदे मिळत असतील तर बीसींना छोटी पदे देत आहे आणि संघटित संघर्षातून हक्क मिळू शकतात आणि त्या दिशेने सर्वांनी एकत्र यायला हवे असे आवाहन त्यांनी केले। बीसीचा तडाखा सरकारना दाखवू, एकजूट दाखवू असे ते म्हणाले। विद्यार्थी इस्लामिक संघटना ताजच्या प्रतिनिधीने केयूच्या दुर्लक्षणामुळे विद्यार्थ्यांच्या या भविष्यावर प्रश्नचिन्ह निर्माण झाले असून संबंधित अधिकाऱ्यांनी प्रतिक्रिया देऊन विद्यार्थ्यांना न्याय देण्यासाठी पावले उचलतील असे प्रतिपादन केले। आदिलाबाद जिल्हा केंद्रातील प्रेस क्लबमध्ये शनिवारी आयोजित पत्रकार परिषदेमध्ये त्यांनी ही खंत काकतीय विद्यापीठ आणि संबंधित विभागाच्या अधिकाऱ्यांच्या दुर्लक्षणामुळे विद्यार्थ्यांना मनस्ताप सहन करावा लागत असल्याचे मत व्यक्त केले। आदिलाबाद येथील कला पदवी महाविद्यालयातील 15 विद्यार्थ्यांना अंतिम सत्राची परीक्षा लिहूनही गैरहजेरी दाखवण्यास सांगण्यात आलेले आहे। तर अधिकाऱ्यांच्या चुकीमुळे हा प्रकार घडल्याचे बोलले जात आहे। या प्रकरणी काकतीय विद्यापीठ व्यवस्थापनाचे दुर्लक्ष स्पष्टपणे दिसून येत आहे। या प्रकरणी विद्यार्थी हस्तक्षेप करून विद्यार्थ्यांवर अन्याय होणार नाही याची दक्षता घ्यावी असे आवाहन जिल्हाधिकाऱ्यांनी केले आहे। హలో ఎవ్రీవన్, నా పేరు తాజ్, స్టూడెంట్ క్యాంపస్ సెక్రటరీ ఎస్ఏఓ తెలంగాణ। మేము ఇక్కడ స్టూడెంట్ ఇష్యూ ఒకటి జరిగింది। అందులో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ 21 మేన ఎగ్జామ్ జరిగింది గ్లోబల్ పాలిటిక్స్ సబ్జెక్ట్లో। దాదాపుగా 15 స్టూడెంట్స్ అటెండ్ అయిన ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళకి ఫైనల్ రిజల్ట్లో ఆబ్సెంట్ అని చూపించింది। వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళు అటెండ్ అయినట్టు, ఏదైతే అటెండెన్స్ షీట్ ఉంటుందో దాని మీద సైన్ చేసినట్టు। వాళ్ళు కాలేజ్కి వెళ్ళి అడిగారు ఈ మిస్టేక్ ఎలా జరిగిందని। సో కాలేజ్ ద్వారా చాలా నిర్లక్ష్యం జరుగుతుంది। అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోయినా మళ్ళీ వాళ్ళు కలెక్టర్ దాకా రీచ్ అయ్యారు। కలెక్టర్తో మాట్లాడిన తర్వాత కూడా తను కూడా నేను చూసుకుంటా, హ్యాండిల్ చేసుకుంటా అని చెప్పిన తర్వాత కూడా స్టిల్ అక్కడ కూడా నిర్లక్ష్యం జరుగుతుంది। అక్కడ కూడా వాళ్ళు ప్రాబ్లమ్ని పట్టించుకోవట్లేదు। ఈ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ అఫిలియేటెడ్గా ఈ కాలేజ్ ఉంది। అక్కడ కూడా వాళ్ళు అక్కడ వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళు కూడా పోస్ట్ పంపినా రెగ్యులర్గా మాట్లాడుతున్నా కూడా వాళ్ళు ఎలాంటి తొందరపాటు ఇందులో చూపెట్టట్లేదు। ఈ స్టూడెంట్స్ ఎవరైతే వీళ్ళకి ఆబ్సెంట్ పడిందో ఫైనల్ సెమిస్టర్లో ఉంది, ఇది 15 స్టూడెంట్స్ లైఫ్ ఇప్పుడు డేంజర్లో ఉంది, వాళ్ళ కెరియర్ డేంజరస్గా ఉంది। వాళ్ళు ఎటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో వాళ్ళు అడ్మిషన్ జరగడం లేదు। ఒక స్టూడెంట్కి సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడు ప్రెసెంట్గా అడ్మిషన్ వచ్చింది, కానీ ఈ రిజల్ట్ ఫెయిల్ చూపెట్టడం వల్ల తనకు అక్కడ సీట్ క్యాన్సిల్ అయిపోయింది। మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా
ఫర్దర్గా ఎటువంటి గ్రాడ్యుయేషన్ కాలేజెస్లో వెళ్ళలేరు. టోటల్గా 15 స్టూడెంట్స్ వన్ ఇయర్ వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. అందులో ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీస్లో వాళ్ళు వెళ్ళలేరు. అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఏమైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ ఏమైనా పడ్డా వాళ్ళు ఎలిజిబుల్ లేరు. దానికోసం గవర్నమెంట్ కాలేజెస్ చూపుతున్న ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ ఏదైతే నిర్లక్ష్యం చూపిస్తుందో, ఏదైతే ఇక్కడ ప్రాబ్లం జరిగిందో దీన్ని ఎటువంటి సాల్వ్ చేయడానికి ముందు చూపెట్టడం లేదు. వాళ్ళు ఇందులో ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నారు. సో మేము స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఎస్ఏఓ తరపుగా మేము ఈ ప్రాబ్లమ్ని రేజ్ చేస్తున్నాము. వెంటనే కాకతీయ యూనివర్సిటీ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో వాళ్ళ పేపర్స్ ఎక్కడైతే మిస్ అయ్యాయో ఆ పేపర్స్ని వెంటనే ఫైండ్ అవుట్ చేయాలి, కరెక్షన్ చేయాలి. విత్ ఇన్ 2-3 డేస్ ఆ రిజల్ట్స్ని వాళ్ళు రిలీజ్ చేయాలి. లేదంటే 15 స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్స్ వాళ్ళ కెరియర్స్ చాలా ప్రాబ్లంగా ఉన్నాయి. సో వెంటనే మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి అని एसएओ तेलंगाणा द्वारा మేము डिमांड చేస్తున్నాం. काँग्रेस नेते कंदी श्रीनिवास रेड्डी यांच्या केएसआर फाउंडेशनच्या माध्यमातून अनेक सेवा कार्यक्रम राबवत आहे. आपत्कालीन परिस्थितीत रुग्णांना रुग्णालयात नेण्यासाठी मोफत रुग्णवाहिकेची सुविधा उपलब्ध देऊन करण्यात आलेली आहे. तर ते जवळपास 3 वर्षापासून सेवा देत आहे. त्याचाच एक भाग म्हणून आदिलाबाद शहरातील द्वारकानगर येथील 80 वर्षीय कौसल्य यांना फुफ्फुसाचा संसर्ग झाला आणि त्यांना उत्तम उपचारासाठी जीवनरक्षक रुग्णवाहिकेतून महाराष्ट्रातील यवतमाळ रुग्णालयात हलवण्यात आले. त्यामुळे पीडित कुटुंबांनी फाउंडेशनचे अध्यक्ष कंदी श्रीनिवास रेड्डी आणि कर्मचाऱ्यांचे विशेष आभार मानले. एजन्सीमधील काही गावांमध्ये अद्यापही योग्य रस्त्याची सुविधा नाही किंवा आदिवासींना विविध परिस्थितीचाही सामना करावा लागत आहे. औषध शोधत तर पावसाळा सुरू झाल्यास पार्श्वभूमीवर दुर्गम गावांमध्ये जाऊन वैद्यकीय सेवा देण्याचे आदेश जिल्हाधिकाऱ्यांनी दिले. तर संबंधित कर्मचाऱ्यांनी गजबवून गाव गाठले. नाले आणि वाकणे ओलांडून ते डोंगर उतरले आणि आवश्यक औषधे त्यांच्या हाती दिली. ग्रामीण मंडळातील आशोदा, बोप्पापूर, पुनागुडा, तिप्पा, बोरिंगुडा, अद्दागुडा, सोनेरावगुडा, कोलानगुडा, मामिडकोरगुडा, दरलोद्दी, राजूगुडा या गावात रस्त्यांची सुविधा नसल्याने त्यांनी पायी जाऊन वैद्यकीय शिबिरे घेतली. तर वैद्यकीय चाचण्या करून औषधेही देण्यात आली. या गावांना रस्ते जोडले गेल्यास अडचणीतून सुटका होण्याची शक्यता, त्या दृष्टीने कार्यवाही करण्याची मागणी होत आहे.
निर्मल जिल्हा केंद्रातील बांगलपेठ महालक्ष्मी अंबाबाई मंदिर रविवारी बोनाचा उत्सव साजरा होत आहे। तर यावेळी संयोजकांनी मंदिर समिती अंतर्गत सर्व व्यवस्था केल्याचे सांगितले। या नगरपालिकेच्या अखत्यारीत मंदिर परिसरात शुद्ध पाण्याची सोय करण्यात आली, तर दर्शनासाठी येणाऱ्या भाविकांच्या सोयीसाठी कोणतीही अडचण न होता सोयीची व्यवस्था करण्यात आली। या कार्यक्रमामध्ये मंदिरचे अध्यक्षा कुदुकला गंगाधर, नगरसेवक बिटलिंग नवीन पद्याकर, नगरपालिकेचे जवान अडपा चिन्नू आदी सहभागी झाले होते। రేపు ప్రతి ఏటా జరిగే ఈ బోనాల ఉత్సవ సందర్భంగా రేపు కూడా మహాలక్ష్మి మందిరంలో బోనాలు ఉంటాయి కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు మున్సిపల్ శాఖ పరంగా కానీ పోలీస్ శాఖ పరంగా కానీ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి। మంచినీటి వసతులు ఇంకా మరియు ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే ప్రతి సంవత్సరము మనకు ఈ బోనాలు అనేవి 2 వారాలు వస్తుండే। మొన్న పౌర్ణిమ సందర్భంగా రేపు 1 ఆదివారం వస్తుంది కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి భక్తులు కొద్దిగా క్యూ లైన్ పాటించి సమయం పాటించి అందరికీ सहकारिंचाలని కోరుకుంటున్నాం। जय माता। बेल्लमपल्ली आरडीओ हरिकृष्ण यांनी सांगितले की आपत्कालीन परिस्थितीत रक्तदान करणे हे रक्तदाता जीवनदाते आहे। तर बेल्लमपल्ली शहरातील स्थानिक तापी संगम भवन येथे जनहित सेवा समितीच्या विद्यमानाने रेड क्रॉस सोसायटीच्या या सहकार्याने शनिवारी आयोजित केलेल्या रक्तदान शिबिराला आरडीओने भेट दिली। आरडीओ म्हणाले की रक्तदान केल्याने एक जीव वाचतो। रक्तदानासाठी सर्वांनी पुढे यावे आणि थॅलेसेमिया रुग्ण आणि डायलिसिस रुग्णांना रक्ताची खूप गरज असते आणि रक्तदान शिबिराचे आयोजन हे कौतुकास्पद आहे। त्यानंतर रक्तदान करणाऱ्यांना प्रशस्तीपत्र देऊन अभिनंदनही करण्यात आले। రెడీ అందరూ చూడండి। సభ్యులందరినీ వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం। ఎందుకంటే రెడీ అందరూ చూడండి। సభ్యులందరినీ వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం। ఎందుకంటే మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన మరియు దానం చేస్తున్న శుభాకాంక్షలు। ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క వ్యక్తి 4 దాకా రక్తదానం చేస్తూ ఖచ్చితంగా అందరూ రక్తదానం చేసి తలసేమియా లాంటి బాధితులకు ఆదుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన జనసేన సభ్యులు ప్రొఫెసర్ శుభాకాంక్షలు। థ్యాంక్ యూ।
कोमरमभीम आसिफाबाद जिल्ह्यातील जयनूर मंडळातील रस्त्याची अवस्था ही बिकट असल्याचे प्रवासी सांगत आहे। तर जिल्हा केंद्र तर जयनूर मार्ग उटनूर एक्स रोड या रस्त्यावर अनेक ठिकाणी खड्डे पडले असून त्यामुळे वाहनांना अडचण होत आहे। या रस्त्याची दुरुस्ती करणारे लोक निराधार झाल्याचा आरोपही होत आहे। तर त्यामुळे वाहन चालकांना नरकयातना भोगावी लागत असल्याचे बोलले जात आहे। यापूर्वी अनेक अपघात झाल्याचेही सांगण्यात येत आहे। आता तरी अधिकारी, लोकप्रतिनिधी आणि सत्ताधाऱ्यांना प्रतिसाद देत तातडीने दुरुस्त करावी अशी विनंती होत आहे। तेलंगणा राज्यातील सांस्कृतिक परंपरा साजरे करण्यासाठी शहरातील एका खासगी शाळेत आयोजित बोनाउत्सव हे पार पडला। तर मुले आणि महिला, शिक्षक यांनी बोनाचा सण साजरा केला। पोतराजूचे चाली विशेष प्रभावी होते। तर पोतराजूच्या या विन्यास आणि बोनांच्या मुलांचे मनोरंजनही केले। विद्यार्थ्यांनी गाण्यावर नृत्य करून मनोरंजन केले। डोक्यावर बोन घेऊन पारंपरिक पोशाखात मुलांनी तिथे विलोभनीय होत आहे आणि तेलंगणा सांस्कृतिक एक प्रमुख कार्यक्रम म्हणून हे बोनाच्या समारंभाचा वेगळेपण दर्शवणाऱ्या या उत्सवात विद्यार्थी, शिक्षकांनी उत्साहाने भाग घेतला। शाळाचे परिसर हे गजबजून गेले। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। सतत चालणारे अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना सेवेचे कौतुक। केंद्र कामगारांचे हक्क विसरत असल्याचे AITUC नेते। यादव संघ भवन येथे 2 दिवसीय प्रशिक्षण वर्गाचे उद्घाटन। बोध मंडळातील काँग्रेस नेत्यांचे आंदोलन, केंद्र सरकारचा पुतळा जाळून निषेध। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।